హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో సెంటర్ క్లిప్ని డిజైన్ చేసుకుంటాం చూపిస్తానండి. దీనికి కావాల్సిన వస్తువులు B7000 గ్లూ, నెక్స్ట్ మూన్ షేప్ పింక్ కలర్ కుందన్స్, నెక్స్ట్ ఐ షేప్ పింక్ కలర్ కుందన్స్, అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అండి. దీనికి ముఖ్యంగా కావాల్సింది సెంటర్ క్లిప్ బేస్ అండి. దీంట్లో మధ్యలో ఉన్న పిన్ను తీసేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ క్లిప్లో మనకి లోటస్ డిజైన్ ఎంతో ఫేమస్ కదండి. దాంట్లో నేను కొంచెం తేడాతో ఒక డిజైన్ని తయారు చేసుకున్నానండి. అది ఎలానో మీకు చూపిస్తానికి ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా సెంటర్ క్లిప్ బేస్ మీద మనం గ్లూ అప్లై చేసుకుందామండి. ఒక పార్ట్ అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఐ షేప్ కుందన్ని మధ్యలో పెట్టేసి మూన్ షేప్ కుందన్స్ని అటువైపు ఇటువైపు సైడ్స్ పెడుతున్నానండి. తర్వాత కింద వచ్చేసి నాకెందుకో గోల్డెన్ ట్రయాంగిల్ షేప్ కుందను నాకు సూట్ అయినట్టు అనిపించలేదండి. అందుకని నేను మరలా సిల్వర్ ట్రయాంగిల్ షేప్ కుందన్ని, వైట్ ట్రయాంగిల్ షేప్ కుందన్ని ఎంచుకున్నానండి. దీన్ని అడుగును పెట్టేద్దామండి. చూడండి, అంతకుముందు మనం మొత్తం ఐ షేప్ కుందన్స్నే వాడామండి. కింద లీవ్స్కి మాత్రం మనం మూన్ షేప్ కుందన్స్ వాడాం. కానీ ఇక్కడ మాత్రం మధ్యలో ఐ షేప్ కుందన్ని పెట్టేసి సైడ్స్ పెటల్స్కేమో మూన్ షేప్ కుందన్స్ని పెట్టామండి. కిందేమో బేస్కి ట్రయాంగిల్ షేప్ కుందన్ని పెట్టానండి. నెక్స్ట్ మరలా కొంచెం ఒక పార్ట్ ఆఫ్ గ్లూ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నాకెందుకో చూస్తుంటే కింద బేస్ దగ్గర నాకు గ్యాప్ ఎక్కువ కనిపిస్తుందండి. ఈ గ్యాప్లో ఏదో ఒకటి ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేయాలంటే మనం ఏ షేప్ కుందన్ని తీసుకోవాలో నేను ఒకసారి ఆలోచించుకున్నానండి. ఈ ఫ్లవర్ని అరేంజ్ చేస్తానే నాకెందుకో ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్ని పెడితే సూట్ అయింది అనిపిస్తుంది. చూసారు కదండి, ఫ్లవర్కి బేస్ దగ్గర గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఐ షేప్ కుందని పెట్టాలనుకుంటున్నానండి. అది సూట్ అయిద్దో లేదో చూద్దాం. మీరే చెప్పాలి ఫ్రెండ్స్. మొత్తం చేసిన తర్వాత అది పెట్టడం వల్ల బాగుందా, పెట్టకుండా ఉంటే బాగుందా, మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగే వీడియో నేను ఎవ్రీ మార్నింగ్ వీడియో యూట్యూబ్లో సెండ్ చేస్తాను కదా. కానీ ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగోకపోవటం వల్ల నేను మార్నింగ్ సెండ్ చేయలేకపోయానండి. ప్లస్ ఈరోజు నేను యాక్చువల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచ్ 10th పెట్టాలి, 10th. కానీ నాకు ఈరోజు నేను వీడియో చేయలేకపోయానండి. ఆల్రెడీ నేను మొన్న ఈ క్లిప్ తయారు చేసినప్పుడు నేను వీడియో తీసుకున్నాను. అది నేను ఈరోజు సెండ్ చేస్తున్నానండి. అది కూడా నేను ఇప్పుడు మార్నింగ్ టైంలో నాకు కుదరలేదు కాబట్టి నేను ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 7:15, 7:20 అవుతుంది టైము. చూడండి, మధ్యలో గ్రీన్ ఐ షేప్ కుందని పెద్దది పెట్టానండి. కరెక్ట్గా ఆ ప్లేస్లో కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూశారు కదండి, నాకైతే చూస్తానికి లుక్ బాగుంది అనిపిస్తుందండి. కానీ ఇలాంటివన్నీ కూడా కలర్ కాంబినేషన్ కానీ సైజెస్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డిజైనింగ్ కానీ ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకి నచ్చుతుందండి.
నా టేస్ట్ని బట్టి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ సెట్ అయింది అనిపిస్తుంది. ప్లస్ నాకు చూడండి మధ్యలో వైట్ స్టోను ట్రయాంగిల్ అటు ఇటు లీవ్స్ లాగా వచ్చినాయి అండి. ఆ గ్రీను కొంచెం లుక్ వచ్చినట్లే అనిపిస్తుంది నాకైతే. బాగుందా లేదా మీరే కామెంట్ రూపంలో చెప్పాలి ఫ్రెండ్స్. నాకు ఎందుకో కొద్దిగా లోటస్ డిజైన్ ఇది కూడా సెట్ అయిందని అనిపిస్తుంది. చూసిన తర్వాత మీరు చెప్పండి. ఆల్రెడీ ఒక లోటస్ డిజైన్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇది అందులో కొద్దిగా మార్పులు చేసి ఇది లోటస్ డిజైన్లో సెకండ్దండి. ట్రై చేశాను, నాకు ఎందుకో బాగుంది అనిపించింది, అందుకని వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అనుకోకుండా అసలు ఆ గ్యాప్ ఆ కొందని కరెక్ట్గా సెట్ అవ్వడానికి గ్యాప్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. నేనైతే ప్లేస్ అన్నా మిగిలిద్దేమో లేకపోతే అసలు పట్టదేమో ఆ సైజుని చూసి. చిన్నదైతే ప్లేస్ మిగిలిపోద్ది, ఇది పెద్ద కొందను సరిపోదేమో, ప్లేసు ఇరుకైపోద్దేమో. సరే ఇంకా ఏం చేయాలనుకున్నా, ఇంకోటి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆటోమేటిక్గా ఈ కొందనైతే చక్కగా మనకి సరిపోయిందండి సైజు. చూశారు కదండి, చక్కగా మనకి ఈ క్లిప్ మీద 7 ఫ్లవర్స్ పట్టినాయండి. ఏమనుకోవద్దండి, జలుబు చేసింది. చూడండి కరెక్ట్గా మనకి 7 అంటే 7 ఫ్లవర్స్తో మనకి ఈ సెంటర్ క్లిప్ రెడీ అయిపోయిందండి. మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈజీగా మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనం చక్కగా తయారు చేసి పెట్టుకుంటే రెడీ అయ్యేలోపు మనం ఎట్లా లేదని ఇంట్లో పని చేసుకొని రెడీ అయ్యి వెళ్ళేసరికి 2-3 అవర్స్ పట్టిద్దండి. ఆ లోపు అది చక్కగా గ్లూ స్టిక్ అయిపోద్ది. చూడండి నాకు ఇటు చివర ఒక గ్యాప్ అటు చివర ఒక గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్స్లో నేను కొంచెం గ్యాపే కాబట్టి అది నేను గ్రీన్ కలర్ రౌండ్ షేప్ కొందని యూజ్ చేశానండి. చూడండి గ్రీన్ కలర్ రౌండ్ షేప్ కొందని యూజ్ చేశాను. అది అయితే చక్కగా సెట్ అయింది. మనం ఇంకా వేరేది ఏది పెట్టినా కానీ సెట్ అవ్వకపోవచ్చు. ఈ కాంబినేషన్ అంటే గ్రీన్ లీవ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్గా సెట్ అయిందండి. చూస్తానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ కష్టం కూడా ఏం లేదు ఇందులో, సింపుల్గా అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. కామెంట్స్ పెడుతున్నారు, చక్కగా లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆల్ నొక్కండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరిచ్చే ఆ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ వల్ల ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. అంటే నా వీడియోస్ కూడా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అని చేయాలనే ఎంకరేజ్మెంటు నాకు ఇంకా వస్తుందండి. మీరందరూ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. రేపు 10వ కుట్టుతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచెస్లో 10వ కుట్టుతో మీ ముందుకు వస్తానండి కొత్త వీడియోతో. బై బై ఫ్రెండ్స్.